ఫ్యాక్ట్ నెంబర్ 1. ఈ స్క్రీన్ మీద కనపడుతున్న ఫోటోలోనిది వెల్విచియా మిరాబిలిస్ అనబడే ఒక రకమైన డెజర్ట్ ప్లాంట్. ఇది నమీబియా అండ్ అంగోలా డెజర్ట్స్ యొక్క నేటివ్ ప్లాంట్. దీనిలో ప్రత్యేకత ఏంటంటే డెజర్ట్లో ఉండే హార్ష్ కండిషన్స్ అన్నిటినీ తట్టుకొని అక్కడుండే ఎంతో కొంత హ్యూమిడిటీని క్యాప్చర్ చేస్తూ కేవలం రెండు లాంగ్ లీవ్స్ కలిగి ఉంటుంది. ఈ అరుదైన డెజర్ట్ ప్లాంట్ దాదాపు 500 నుంచి 600 సంవత్సరాలు జీవం కలిగి ఉంటుందట. కొన్ని అయితే ఏకంగా 2000 సంవత్సరాల వరకు బ్రతికుండే అవకాశం ఉంది. వావ్, నిజంగానే గ్రేట్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనం చాలా చోట్ల డొమెస్టిక్ యానిమల్ అయిన డాగ్ ని గార్డ్ గా ఉంచడం చూసే ఉంటాం. అయితే మీరు ఎప్పుడైనా గీజ్ ని గార్డ్ కింద పెట్టడం చూసారా? అవును, ఫారెన్ లో ఉండే చాలా మోడర్న్ ఫార్మ్స్ లో గీజ్ ని గార్డ్స్ కింద ఉపయోగిస్తారట. వీటికుండే షార్ప్ ఐసైట్, స్ట్రేంజర్స్ యొక్క అన్యూజువల్ వాయిసెస్ ని గుర్తుపట్టగలిగే క్యారెక్టరిస్టిక్స్ వీటిని ఒక మంచి గార్డ్ యానిమల్ గా చేస్తున్నాయి. అంతేకాదు 2006లో పబ్లిష్ అయిన ఇండస్ట్రియల్ సెక్యూరిటీకి సంబంధించిన హ్యాండ్బుక్ లో వీటిని ఒక మంచి సెక్యూరిటీ యానిమల్ గా రికమెండ్ చేయడం జరిగింది. ఫ్యాక్ట్ నెంబర్ 3. మీకు తెలుసా, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి స్పైడర్ కలిసి పనిచేస్తే ఈ వరల్డ్ హ్యూమన్ పాపులేషన్ అయిన 8 బిలియన్ జనం మొత్తాన్ని కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో తినేగలవట. అవును, మార్చ్ 2017లో పబ్లిష్ అయిన ఒక స్టడీ ప్రకారం గ్లోబల్ స్పైడర్ కమ్యూనిటీ మొత్తం దాదాపు 400 నుంచి 800 మిలియన్ టన్నుల ప్రేని చంపేగలవట. అయితే ఈ ప్రపంచం నుండే హ్యూమన్స్ అందరి వెయిట్ కలిపితే దాదాపు 287 మిలియన్ టన్నులు మాత్రమే ఉంటుంది. సో స్పైడర్స్ ఎంత డేంజరసో మీరే ఊహించుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 4. మనలో కొంతమంది ఎన్ని గంటలు నిద్రపోయినా లేచేసరికి బద్ధకంగా టైర్డ్గానే ఉంటారు. అదే కొంతమంది అయితే కేవలం కొంతసేపు నిద్రపోయినా చాలా యాక్టివ్గా ఉండగలరు. అయితే ఇలా ఎక్కువసేపు పడుకున్నా సరే క్వాలిటీ ఆఫ్ స్లీప్ లేక ఎక్సెసివ్గా టైర్డ్ అయ్యే వారి కండిషన్ని హైపర్ సోమ్నియా అని అంటారు. వీరికి ఎక్కువ నైట్ మేర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. మన ఇండియాలో సిటీస్ అన్నింటిలో సైడ్ వాక్స్ ఉంటాయి కదా, అవి నార్మల్గానే ఉంటాయి. కానీ అన్ని దేశాలకి భిన్నంగా ఉండే జపాన్ కంట్రీ యొక్క సిటీస్లో మాత్రం సైడ్ వాక్స్ కింద హీటింగ్ ఫెసిలిటీ కలిగి ఉంటుందట. ఎప్పుడైనా హెవీ స్నోఫాల్ అయి ఆ ప్లేస్ అంతా కప్పుకుపోయినట్లయితే ఈ హీటింగ్ ఫెసిలిటీ ఉపయోగించి ఆ ప్లేస్ని ఈజీగా క్లియర్ చేయగలరు. ఫ్యాక్ట్ నెంబర్ 6. మీకు తెలుసా, ఒకవేళ కానీ మీరు ఎక్కువ వీడియో గేమ్స్ ఆడుతూ మీ సమయాన్ని గడిపినట్లయితే, అలాగే వాటికి మీరు ఎక్కువగా ఎడిక్ట్ అవుతున్నట్లయితే సాధారణ మనుషుల కన్నా మీకు ఎక్కువగా లుసిడ్ డ్రీమ్స్ వచ్చే అవకాశం ఉంది. లుసిడ్ డ్రీమింగ్ అంటే మీరు కలలో ఉన్నట్లు మీకు స్పష్టంగా తెలిసి కూడా మీరు ఆ యాక్షన్స్ని కంట్రోల్ చేయగలరు. అంటే ఈ కండిషన్లో మీరు కలలో ఉన్నట్లు మీకు స్పష్టంగా తెలుస్తూనే మీరు కలగంటూ ఉంటారు. వావ్, అలా కూడా అవుతుందా? వీడియో గేమ్స్ ఎక్కువగా ఆడితే అవుతుంది మరి. ఫ్యాక్ట్ నెంబర్ 7. హైపర్ థైమేసియా. దీన్ని ఒక సూపర్ హ్యూమన్ కండిషన్ అని కూడా అనొచ్చు. మీకు ఒకవేళ మీ లైఫ్లో ప్రతి డే, ప్రతి ఈవెంట్ గ్రేట్ యాక్యురసీతో గుర్తున్నట్లయితే ఎలా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఊహించారా? ఈ హైపర్ థైమేసియా కండిషన్ ఉండే మనుషులకి గ్రేట్ మెమరీ పవర్ ఉంటుంది. వీరు ఏ రోజు ఏ సంఘటన ఎలా జరిగిందని చాలా యాక్యురేట్గా గుర్తించుకోగలరట. అయితే 2021 నాటికి ఈ ప్రపంచంలో కేవలం 62 మందిలోనే ఈ కండిషన్ని గుర్తించారు. ఫ్రెండ్స్, మీకు తెలుసా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి షాపింగ్ సైట్లలో కొన్ని ప్రొడక్ట్స్ ప్రైస్లు సడన్ గా డ్రాప్ అవుతూ ఉంటాయి. వీటిని లైట్నింగ్ డీల్స్ అంటారు. ఇవి ఎంతోసేపు ఉండవు, బట్ ప్రైస్ మాత్రం చాలా తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, 8,000 రూపాయలుండే ఫ్యాన్ 619 రూపాయలకి లభిస్తుంది. 549 రూపాయలుండే హిమాలయ బేబీ పౌడర్ అండ్ షాంపూ కాంబో జస్ట్ 7 రూపీస్ లభిస్తుంది. 4,500 ఉండే పిజన్ గ్యాస్ స్టవ్ అండ్ ఫ్రై పాన్స్ కాంబో జస్ట్ 1800కి లభిస్తుంది. ఇలా లైట్నింగ్ డీల్స్ లో చాలా ప్రొడక్ట్స్ చాలా తక్కువకు వస్తుంటాయి. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఐఫోన్ కాస్ట్ ప్రతిరోజు ఒకేలా ఉండదు. ఏదో ఒక రోజు సడన్ గా ప్రైస్ డ్రాప్ అవుతుంది. ఆ ప్రైస్ కి సంబంధించిన గ్రాఫ్ ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇలా ప్రైస్ డ్రాప్ అయినప్పుడు డీల్స్ బాబా టీం వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్ లో షేర్ చేస్తారు. సో మీరు కూడా డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్ లో పిన్ చేసిన లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయి తక్కువ ప్రైస్ కే వచ్చే వాటిని ఎక్కువ ఖర్చు పెట్టి కొనకుండా తెలివిగా షాపింగ్ చేయండి. మర్చిపోద్దు, లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్ లో పిన్ చేసింది. రైట్, వరల్డ్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ సైంటిస్ట్ అయిన సర్ ఐజాక్ న్యూటన్ యొక్క టూత్ 1816లో దాదాపు $3,633కు సేల్ అవ్వడం జరిగింది. ఇది అప్పట్లోనే ఒక గోల్డ్ రింగ్ లో సెట్ చేసిన మోస్ట్ వాల్యుబుల్ టూత్ గా రికార్డ్కి ఎక్కడం జరిగింది. అయితే ఈ రోజు దీని వాల్యూ దాదాపు $62,000, అంటే అక్షరాల 50 లక్షల రూపాయల పైన విలువ ఉందన్నమాట. ఏంటి, పన్ను విలువ 50 లక్షలా అని షాక్ అవుతున్నారా? గొప్పోళ్ళంటే అంతే బ్రో, వాళ్ళ టీత్ కూడా చాలా వాల్యూ ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. ప్రభాస్. ఇండియన్ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ మూవీకి ఉండే హైప్ మరే ఇతర మూవీకి ఉండకపోవచ్చు. అయితే వరుసగా ఇయర్కి ఒక మూవీని రిలీజ్ చేస్తున్న ప్రభాస్ కల్కి, రాజాసాబ్ మరియు స్పిరిట్ మూవీస్ తర్వాత సీతారామన్ డైరెక్టర్ అయిన హను రాఘవపూడి డైరెక్షన్లో మృణాల్ ఠాకూర్తో కలిసి ఒక మూవీని ఒప్పుకున్నారట. అయితే ఈ మూవీ వరల్డ్ వార్ II బ్యాక్ డ్రాప్లో ఉండే అవకాశం ఉంది.
ఫ్యాక్ట్ నెంబర్ 10. ఈ ప్రపంచంలో ఎప్పటి వరకు మ్యానుఫ్యాక్చర్ అయిన కార్స్ అన్నిట్లో బెస్ట్ సెల్లింగ్ కార్ ఏంటో తెలుసా? అదే టొయోటో కొరెల్లా. 1966లో ప్రొడక్షన్ స్టార్ట్ అయిన ఈ కొరెల్లా మోడల్ అన్ని వర్షన్స్ కలిపి దాదాపు 50 మిలియన్ యూనిట్స్ పైగానే సేల్ జరిగి కార్స్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ సెల్లింగ్ అండ్ మోస్ట్ మ్యానుఫ్యాక్చర్డ్ కార్గా నిలిచిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ప్రపంచంలోనే టాలెస్ట్ బిల్డింగ్ అయిన బుర్జ్ ఖలీఫా ఎందుకు కూలిపోదు అని? ప్రపంచంలోనే ఇదొక అద్భుతమైన కట్టడం. దీని ఎత్తు 828 మీటర్లు. దీనిలో మొత్తం 163 ఫ్లోర్స్ ఉంటాయి. దీని బరువు వింటే మతిపోతుంది. దీని బరువు 5 లక్షల టన్నులు. అయితే ఇది ఎడారిలో ఉండే ఇసుకలో కట్టినప్పటికీ ఎందుకు కూలిపోలేదు? ఎటువంటి వాతావరణంకైనా నిలబడి ఎలా తట్టుకోగలుగుతుంది? దీని వెనుక 2 ఇంజనీరింగ్ కారణాలున్నాయి. మొదటిది ఈ బిల్డింగ్ యొక్క స్ట్రాంగ్ హెక్సాగనల్ కోర్. అంటే ఇక్కడ కడుతున్న ఈ పిల్లర్స్ లాంటి స్ట్రక్చర్స్ 100 కిలోమీటర్ల వేగమైన గాలి వీచినా తట్టుకొని నిలబడగలదట. ఇది ఎక్కువగా బెండ్ అవ్వకుండా చేస్తుంది. ఈ బిల్డింగ్ కు సంబంధించి లిఫ్ట్ సిస్టమ్ కూడా ఈ హెక్సాగనల్ కోర్ లోనే కలిపి నిర్మించారు. అలాగే ముందు చెప్పుకున్నట్లు దీని బరువు 5 లక్షల టన్నులు. ఇంత బరువు వల్ల ఇది భూమిలోకి దిగిపోయే అవకాశం ఉంది. కానీ ఇలా జరగకుండా ఈ బిల్డింగ్ ఫౌండేషన్ చాలా లోతుగా నిర్మించారు. ఈ ఫౌండేషన్ లోతు ఎంత ఉంటుందో తెలుసా? ఒక 10 అంతస్తుల బిల్డింగ్ ఎంత ఎత్తుంటుందో అంత లోతుకి ఈ బిల్డింగ్ ఫౌండేషన్ ఉంటుంది. అందుకోసం ఈ బిల్డింగ్ కి ఏమీ కాదు. రెండోది, ఇక్కడ ఇంకో నమ్మలేని నిజం ఏంటంటే ఈ ఫౌండేషన్ మొత్తానికి ఎలక్ట్రిసిటీ కనెక్ట్ చేసి ఉంటుంది. ఎందుకంటే దగ్గరలో ఉన్న సముద్రంలోని సాల్ట్ వాటర్ బిల్డింగ్ లోని ఐరన్ ని పాడు చేసే అవకాశం ఉంది. అందుకోసం ఈ ఎలక్ట్రిసిటీ ఈ బిల్డింగ్ ఫౌండేషన్ ఉన్న ఐరన్ ద్వారా పాస్ అవుతూ ఐరన్ తుప్పు పట్టకుండా చేస్తుందట. వావ్, ఇదొక ఇంజనీరింగ్ మిరాకిల్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 12. ఎందుకు ఇండియా నుంచి అమెరికా వెళ్లే ఏరోప్లేన్స్ అన్ని స్ట్రేట్ గా కాకుండా వంపు తిరిగి నార్త్ పోల్ పైనుంచి వెళ్తాయి? కానీ స్ట్రేట్ గా వెళ్లే దారిది. ఇలా ఇవి ఇండియా నుంచి అమెరికాకి స్ట్రేట్ గా కూడా వెళ్ళగలవు. కానీ ఎప్పుడు ఏరోప్లేన్స్ కర్వ్ తిరుగుతూనే వెళ్తాయి. ఇలా ఎందుకంటే మన భూమి రౌండ్ గా ఉండి భూమధ్య భాగంలో చుట్టుకొలత ఎక్కువగా ఉంటుంది. అలాగే ధృవాల వైపుకు వెళ్లే కొద్దీ తక్కువగా ఉంటుంది. ఇలా ఉన్నందుకు ఎయిర్లైన్స్ అన్ని ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ని కనిపెట్టాయి. అదే ది గ్రేట్ కాన్సెప్ట్ ఆఫ్ సర్కిల్ అని. భూమి మీద ఫ్లైట్ ఒక చోట నుంచి ఇంకో చోటకు వెళ్ళవలసి వచ్చినప్పుడు ఎలా ప్రయాణిస్తే తక్కువ దూరంలో వెళ్తామో ఈ కాన్సెప్ట్ చెప్తుంది. ఒక ఫ్లాట్ సర్ఫేస్ పైన పాయింట్స్ ఏ నుంచి పాయింట్ బికి అతి తక్కువ దూరంలో ప్రయాణించాలంటే మనం స్ట్రేట్ గా వెళ్ళాలి. కానీ ఇలా గుండ్రంగా ఉన్న సర్ఫేస్ పైన ప్రయాణించాల్సి వచ్చినప్పుడు తక్కువ దూరం ప్రయాణించాలంటే ఇలా వంపు తిరిగి అంటే ధృవాల వైపుకి కర్వ్డ్ పాత్లోనే వెళ్ళాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఢిల్లీ నుంచి న్యూయార్క్ కి ప్రయాణించడానికి గ్రేట్ సర్కిల్ కాన్సెప్ట్ యూజ్ చేసి లేదా కామన్ సెన్స్ యూజ్ చేసి స్ట్రేట్ లైన్ లో ప్రయాణించినప్పుడు ఈ గ్రేట్ సర్కిల్ కాన్సెప్ట్ చూడడానికి పెద్దగా కనిపిస్తుంది. కానీ నిజానికి అదే షార్ట్ కట్. ఈ కాన్సెప్ట్ వల్ల ఎయిర్లైన్స్ కంపెనీస్ అన్నిటికీ ఫ్యూయల్ సేవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని మా కమెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మరి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్స్లో మా ఛానల్ని ఫాలో అవ్వండి. వీటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.